అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ దేశం కోసం చచ్చిపోయినాడు. కానీ అల్లూరి సీతారామరాజుని చంపమన్నాడే రూదర్ఫర్డ్, ఆ పోరంబోకు మాత్రం స్వర్గానికి వెళ్తాడు. అల్లూరి సీతారామరాజు గారి గురించి ఓ ప్రస్తావన చేశారు మీరు. అతన్ని చంపమన్న ఆ బ్రిటిషీయుడు మాత్రం స్వర్గానికి వెళ్తాడా, నమ్మి బాప్తిసం పొందే. సార్ మీకు ఏం తెలుసు బైబిల్ గురించి? తెలీదు. మీకు పైన మాటలు, వాళ్ళు వీళ్ళు బైబిల్ గురించి రాసిన పుస్తకాలు, వాటిని బేస్ చేసుకుని మీరు మాట్లాడేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, లేదు. బైబిల్లోనే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అనే ప్రస్తావన ఉంది. ఆయన నమ్మినంత మాత్రాన రక్షణ వచ్చేస్తుందని కాదు. ఆయన నమ్మడం అంటే ఆయన చెప్పింది చేయడం. ఆయన శత్రువు కోసం ప్రాణం ఇచ్చినవాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది. ఆయన నమ్మితే సరిపోదు, ఆయన చెప్పిందల్లా చెయ్యాలి. అందులో ముఖ్యంగా నరహత్య చేయరాదనే మాట ఉంది కదా. కాబట్టి క్రైస్తవుడైనా సరే వాడు లెక్కప్ప చెప్పవలసిన వాడే అని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది తమ మట్టుకు తామే రక్షించబడతారు, తమ బహుమతులు కూడా పోగొట్టుకుంటారు పరలోకంలోనే ఉంది. అనేకులైతే రక్షణ కూడా పోగొట్టుకుంటారని ఉంది. కాబట్టి బైబిల్ మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తున్నారు. పెద్దలు మీరు తొందరపడుతున్నారు. మీ వల్ల చాలా మంది విపరీతమైన వాదములు చేస్తూ క్రైస్తవుల మీదకి తుచ్చమైన ఆలోచన విధానం